వెల్కమ్ టు అవర్ ఛానల్ నీరు 768 అవర్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. నేను మీ నీరుని. ఈరోజు వీడియోలో రోజా పువ్వు ప్లస్ నెమలిని యాడ్ చేసి ఎలా వేసానో ఈరోజు వీడియోలో మనం నేర్చుకుందాము. కొత్తగా ముగ్గులు నేర్చుకునే వాళ్ళు ఈ ముగ్గుని చాలా ఈజీగా సులువుగా వేయగలరండి. ముందుగా రోజా పువ్వుని వేసుకుందాము. ఇప్పుడు వీటికి కలర్స్ గ్రీను, పింకు, లైట్ గ్రీను ఎలా ఫిల్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా గ్రీన్ కలర్ని ఫిల్ చేస్తున్నాను. ఇక్కడ డార్క్ కలర్ని కొంచెం షేడ్ ఇచ్చే విధంగా వేసుకున్నాను. ఇప్పుడు ముగ్గు పిండితో తర్వాత లైట్ గ్రీన్ కలర్తో ఇలా వేసుకున్నాము. ఇప్పుడు పింక్ కలర్ని మొత్తం రేకులకు ఫిల్ చేద్దామండి. మొత్తం ఒకే కలర్తో ఫిల్ చేసుకుందాము. కంపల్సరీ మన కలర్స్ వేసిన తర్వాత మాత్రం ఒకసారి అవుట్లైన్గా ముగ్గు పిండితో గీసుకుంటే ముగ్గు హైలైట్గా కనిపిస్తుందండి. ఇప్పుడు కలర్స్ని ఫిల్ చేశాను. పింక్ కలర్ అవుట్లైన్ కూడా ఇప్పుడు వేసుకుందాము. ముందు ఫ్లవర్స్ని కంప్లీట్ చేసుకొని ఫ్లవర్స్ని కలర్స్ని ఫిల్ చేసుకుందాము. ఇదే విధంగా ఇలా వేసుకుంటా మధ్యలో కరెక్ట్గా వస్తుందండి. ఫ్లవర్స్కి కలర్స్ని ఫిల్ చేసుకుందాము. సేమ్ యాస్టీజ్గా అదే విధంగా కలర్స్ని ఫిల్ చేసుకుంటూ వద్దాము. ఫస్ట్ గ్రీన్ కలరు, డార్క్ కలరు, తర్వాత ముగ్గు పిండితో షేడ్ ఇచ్చే విధంగా వేసుకొని తర్వాత లైట్ గ్రీన్ కలర్ని షేడ్ లాగా వేసుకుందాము. తర్వాత యాస్టీజ్ ఇంకా పింక్ కలర్ని ఫిల్ చేసుకుంటూ వచ్చేయాలి. ఫిల్ చేసుకుంటే కలర్స్ అంతా ఒకే కలర్తో పింక్ కలర్ని ఫిల్ చేసుకుంటా వచ్చేయాలి. అవుట్లైన్ ముగ్గు పిండిని కూడా వేసుకుంటా వచ్చామంటే ఫినిషింగ్ కలర్స్ కంటే ముగ్గు పిండి హైలైట్గా కనిపించాలండి. 4 ఫ్లవర్స్ కంప్లీట్ అయిందండి. ఇప్పుడు 2 ఆకులు ఇలా వేసుకుంటూ రావాలి. చుక్కకి యాడ్ అవ్వకుండా పక్కనే గీయాలండి.
చుక్కలు దగ్గర దగ్గర పెట్టకుండా కొంచెం దూరంగా పెట్టుకుంటే మనకి ఫ్లవర్స్ నీట్గా వస్తుందండి. కొంచెం పెద్దదిగా వస్తుంది. చుక్కలు పెట్టే మనకి ముగ్గు వస్తుంది. ఇప్పుడు ఈ ఆకులకి లైట్ గ్రీన్ కలర్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. లైట్ గ్రీన్ కలర్ని ఎలా వేసానో చూడండి. ఇప్పుడు గ్రీన్ కలర్ని చిలకపచ్చ కలర్ ఇలా వేసుకొని తర్వాత కొంచెం డార్క్ కలర్ వేసారంటే కొంచెం ఎలా వచ్చిందో చూడండి. ఇలా వస్తుంది. అన్ని ఫ్లవర్స్కి ఇలా వేసుకుంటా వచ్చేయాలి. చిలక పచ్చ కలరు ప్లస్ డార్క్ గ్రీన్ కలరు రెండు మిక్స్ చేసుకుంటూ ఇలా ఫ్లవర్స్ని కంప్లీట్ చేసుకోవాలి. ఇప్పుడు నెమలి ఎలా యాడ్ చేస్తున్నానో ఒకసారి గమనించండి. ఆ చుక్కకి కలిపి అక్కడి నుంచి మళ్ళీ ఇట్లా గీసాను. వీడియోని స్లోగానే పెట్టానండి, చూడండి, గమనించండి. చాలా ఈజీగా నెమలి వేసుకోవచ్చు. ఇప్పుడు ముక్కు, జుట్టు, ఇప్పుడు ఈ నెమలికి డార్క్ బ్లూ కలర్ని ఫిల్ చేసుకుందాము. 4 నెమలీలకి ఒకే కలర్ని ఫిల్ చేసుకుందామండి. బ్లూ కలరు ప్లస్ కొంచెం బ్లాక్ కలర్ని కొంచెం లైట్గా అలా వేసుకున్నాను. కొంచెం షేడ్ ఇచ్చే విధంగా పైనుంచి కింద దాకా బ్లాక్ కలర్ని వేసుకున్నాను. కన్నుకి వైట్ బ్లాక్ కలర్ డాట్ పెట్టాను. అదేవిధంగా 4 నెమలీలకి ఇదే విధంగా బ్లూ కలర్ని కొంచెం బ్లాక్ కలర్ని మిక్స్ చేసుకుంటా కలర్స్ని ఫిల్ చేసుకుంటా రావాలి. ఈ విధంగా బ్లూ కలరు బ్లాక్ కలర్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. అన్ని నెమలీలకి ఈ విధంగానే వేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం డిజైన్ లోపల డిజైన్ వేస్తున్నాను. ఇప్పుడు మధ్యలో ఒక చిన్న ఫ్లవర్ని వేసుకుందాము. ఈ విధంగా చుక్కలతో కలిపి ఇలా వేసుకోవాలి. ముగ్గు పిండి, ముందుగా ముగ్గు పిండి, తర్వాత లైట్ గ్రీన్ కలర్ ఆకులకు వేసాం కదండి ఫస్ట్, అదే సేమ్ కలరు ఇక్కడ కూడా అదే వేసుకోవాలి. మధ్యలో రెడ్ కలర్ పెడుతున్నాను. ఇక్కడ సింపుల్గా ఒక డిజైన్ వేసానండి. 3 డాట్స్ రెడ్ కలర్ని కూడా ఫిల్ చేశాను. ఇప్పుడు బార్డర్ చూడండి.
ఆ మధ్యలో డిజైన్ చిన్న ఫ్లవర్ వేసాను కదండి, దాని బేస్ మీద నేను బార్డర్ వేసాను. సింపుల్ అండి. మనం ఏ ముగ్గు తీసుకుంటామో దాన్ని బట్టి మనం బార్డర్ గీసుకున్నామంటే మన ముగ్గు నుంచి మన బార్డర్ని క్రియేట్ చేసుకోవచ్చు. సేమ్ అదే కలర్స్ బార్డర్ కూడా వేసానండి. ఇప్పుడు ఇక్కడ రెడ్తో డాట్ పెట్టి యాస్టీస్గా గ్రీన్ కలరు చివరన డార్క్ గ్రీన్ కలర్తో ఫిల్ చేసుకున్నాను. చూడండి, చాలా సింపుల్గా బార్డర్ వేసాము. ఇదే విధంగా సేమ్ యాస్టీస్ అదే విధంగా మనం రెండో బార్డర్ వేసుకుందాము. కలర్స్ని కూడా సేమ్ యాస్టీస్ అలానే కలర్స్ని ఫిల్ చేసుకుందాము. ఈ ముగ్గు ఎలా వచ్చిందో మీరు కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోకండి. మరో మంచి ముగ్గుతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.